ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) వార్షిక పునరుద్ధరణ ప్రతిపాదికన జూన్ 1 నుండి మే 31 వరకు కవరేజ్ వ్యవధి కోసం మే 31 లేదా అంతకుముందు ఆటో డెబిట్లో చేరడానికి లేదా ఎనేబుల్ చేయడానికి వారి సమ్మతిని ఇచ్చే 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ ప్రాథమిక KYC అవుతుంది. పథకం కింద రిస్క్ కవరేజీ ₹2,00,000, ప్రమాదవశాత్తు మరణించి పూర్తి వైకల్యానికి మరియు పాక్షిక వైకల్యానికి ₹1,00,000. ప్రీమియం ₹20 సంవత్సరానికి ఒక విడతలో ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా ఖాతాదారుడి బ్యాంకు ఖాతా నుండి తీసివేయబడుతుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు లేదా ఏదైనా ఇతర బీమా కంపెనీ ఇస్తుంది. వారు అవసరమైన ఆమోదాలతో సారూప్య నిబంధనలపై ఉత్పత్తిని అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు ఈ ప్రయోజనం కోసం బ్యాంకులతో అనుబంధంగా ఉంటాయి. దీనికి సంబంధించిన అదనపు సమాచారం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది భారతదేశంలో ప్రభుత్వ మద్దతుతో కూడిన ప్రమాద బీమా పథకం. దీనిని వాస్తవానికి ఫిబ్రవరి 2015లో ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. దీన్ని మే 8న కోల్కతాలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు.